సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. 2వ వచనం 3వ పంక్తి. నీవు ఒక పేయను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెష్షయిని బలి అర్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందుమని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. పిలుపుని స్థిరపరిచి దావీదుని బలి దగ్గరికి తీసుకొచ్చారు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. ఒక ఉద్దేశం వెనకల ఉన్నప్పుడు దాన్ని ఎవరు రద్దు చేయలేరు. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. పెద్దోడు వచ్చినప్పుడు, రెండవడు వచ్చినప్పుడు, మూడవడు వచ్చినప్పుడు సమూయేలు త్వరపడినప్పుడు ఏమన్నాడు? మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, చూస్తారు, కానీ నేను హృదయ అంతరంగంలో చూస్తాను. దేవుడికి నువ్వు కావాల్సిన చోట నీ హృదయం ఎట్లుంది? బలి దగ్గర మనం ఆయనతో సమాధాన పడడం అని కాదు, కానీ కొలసే పత్రికలు ఆయనే మనతో సమాధాన పడాలని చెప్పని తన సొంత కుమారుని బలి చేసుకొని ఆ రక్తం వల్ల మనతో సమాధాన పడనని వాక్యంలో కదా. అర్పణ దేవునితో మనం సమాధాన పడడం కొరకైనటువంటి కదా, అవునా? తెలుస్తుంది. శత్రువులుగా జీవిస్తున్న మనము, పరజనులుగా జీవిస్తున్న మనము, దేవుడు లేని జీవితంలో జీవిస్తున్న మనము ఇప్పుడు ఆయనతో సమాధాన పడి ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా ఉండడం కొరకే కదా అర్పణ. మరి ఇంతమంది ఇక్కడ ఉంటే ఈ ఎంతమంది నేను ఎరుగును కాబట్టి సమయాన్ని నో అని చెప్పని హృదయం చూసేవాడిని అని చెప్పన్నాడు.
ఆరాధనకు వచ్చినప్పుడు మన హృదయం ఆయన సన్నిధిలో ఎట్లుంది అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన హృదయం సరిగ్గా లేకుండా ఆ యెషై పెద్ద కుమారులాగా తిరస్కరించబడతామేమో. నేను ఒకరోజు ఆత్మహత్యకు వెళ్ళిన ఒక పిచ్చోళ్ళలాగా ఇంత తల పెంచుకొని తిక్కోళ్ళలాగా మాట్లాడుకుంటూ ఒక పెద్ద కొండెక్కి నిద్ర మాత్రలు మింగి చచ్చిపోవాలనుకున్నా. నేను ఇంకా మాత్రలు రాకముందు దూకి 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 అని అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ రోజు నాకు మాట్లాడిన మాటలు ఏంటంటే, దేవుడు, అప్పుడు నాకు తెలియదు, దేవుడు మందిరం తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నీ పాపానికి ఫలితంగానే కదా ఈరోజు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు. నశించిపోయి జీవితం బరువైపోయి చచ్చిపోవాలనుకుంటున్నావు, బతకలేక చచ్చిపోవాలనుకుంటున్నావు. కానీ ఆ పాపానికి నువ్వు బలైపోవాల్సిన అవసరం లేదు, ఆ పాపానికి ఇంకొకరు బలైపోయినాడు. అవుటర్ని నేను అవుటర్ని. నాకు అది ఎంత అనిపించింది అంటే చాలా సంతోషించింది. ఒక్క మాట నేను చెప్తా చూడండి. ఆ రోజు ఆయన బలి కాకపోతే ఈ రోజు నేను ఉండేటువంటి కాదు. నా మరణాన్ని ఆయన వహించకపోతే ఈ రోజు నేను బతికి ఉండేవాడిని కాదు. ఇది నిజం. ఆ రోజు ఆయన నా కోసం దెబ్బలు జరగకపోతే ఈరోజు నా పాపానికి విడుదల లేదు. ఎందుకు? ఆయన పాపానికి దెబ్బలు తిన్నాడు. ఆయన నా కోసం బలైనది నేను ఒప్పుకొని నేను ప్రలాపించాను కాబట్టి ఈరోజు ఆయన పునరుత్థానము సాదృశ్యమందు నూతన జీవము కలిగి నిలబడ్డాను. ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది? ఆ దెబ్బలు నేను తినాలా? అర్థమవుతుందండి? ఆరాధన దగ్గర విరిగిన మనస్సు నలిగిన హృదయం, విరిగి నలగకపోతే ఏం కాము? నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదునట్టు కాము. ప్రయోజనమే ఉండదు. విరిగి నలగకపోతే ప్రయోజనం లేదు. అనాది నుంచి ఏ బలి అర్పించబడినా కూడా అది దేహానికి వేరైపోతుంది. తల ఆ జీవితం పూర్తిగా పోతుంది. అక్కడ సరైన పశ్చాత్తాపం లేకపోతే మార్మనసు లేదు. ఇక్కడ తూగుతూ ఉంటే ఇక్కడ జరుగుతున్న కార్యము, పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్న కార్యంలో మనకి పాల్పంపులు ఉంటుందా? ఉండదు. వినకుండా అశ్రద్ధగా ఉంటే ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఇక్కడ జరిగేదంతా ఏంటంటే, దావీదు సంతతి మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించినప్పుడు, జకర్యా గ్రంథం 12వ 10వ వచనం, ఆ ఆత్మ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మేమే ఆయనను పొడిచాం, మా కోసమే ఒక గొర్రె పిల్లగాయన బలైపోయాడు అని వారు ఏడుస్తారంట. అక్కడ పశ్చాత్తాపడతారంట. అది శుభ పరిమాణమే కదా. ఆత్మతో వాళ్ళని నడిపిస్తానని చెప్పని దేవుడు మాట్లాడాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈరోజు దేవుని ఆత్మకు అప్పగించుకొని వాక్యంలో ఉన్న ఆత్మను గ్రహించుకుంటూ ఒక వ్యక్తిలాగా మనలో మాట్లాడుతున్న ఆత్మకు విలువిస్తూ ఏం కావాలా? అర్పణైపోవాలా. అలా అర్పణ అయితే ఆ అర్పణ గుండా దేవుని కార్యం ఉంది మన జీవితంలో. నేను కోరుకున్న వాడు ఇతడే. ఆ మాట చూడండి ఎట్లుందో. రోమపత్రికలో 8లో రాయబడుతుంది, 26లో 27లో ఉంటుంది. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసుని ఏదో ఎరుగును అని చెప్పి అంటాడు. అంటే ఆత్మ యొక్క మనసు అంటే ఏంటిదండి? ఆత్మ యొక్క మనసు అంటే ఏంటిది? రాజైన అహష్వేరోషుని ఎస్తేర్ ఎలా సంధించగలుగుతుంది? ఎలా ఆమెకు అనుగ్రహం వస్తుంది? దేనికోసమైతే ఆమె అంతఃపురం చేర్చబడిందో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఈమె మనసు కాదు కావాల్సింది, హేగే యొక్క మనసు కావాలా. My every need he thy, you decide. But it is customary to request something to take in with you. Well,
rise, Esther, Queen of Persia and Media. Hail to the Queen! హేగే యొక్క మనసు కావాలి. అహష్వేరోషు పరిచారకుడైనటువంటి హేగే మనసుతో ఆమె వ్యవహరిస్తేనే అహష్వేరోషు స్వీకరిస్తాడు. మరి హేగే మనసు ఏంటిది? అహష్వేరోషు మనసే హేగే మనసు. అలాగే ఆనాడు ఇస్సాకు కోసం భార్యను తీసుకురావడానికి ఏలియాజరు వెళ్ళినప్పుడు అబ్రహాము మనసే ఏలియాజరు మనసు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నటువంటి ఆత్మ మనసు దేవుని మనసు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మ మనసుతో ప్రార్థన చేస్తేనే దేవుని చేత స్వీకరించబడతాం కదండి. దేవుని స్తోత్రం కలుగుగాక. మరి ఆత్మ యొక్క మనసుతో ప్రార్థన చేసేటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏముంటది? గోవలు గోళ్లకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుతుండగా. గోవలు గోళ్లకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా ఆకాశతో కనిపెట్టుదును. ఆకాశతో నేను కనిపెట్టుదును. ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు ఆకాశతో ఆత్మ యొక్క మనస్సుతో ప్రార్థన చేసేటువంటి వల్ల ఆ మనసు ఏంటంటే ప్రియులారా, అది దేవునికి ఇష్టముగా ఉండడం కొరకేటువంటి ప్రార్థనలో కనబడుతుంది. దేవునికి ఎట్లయితే ఇష్టమో అదే వాళ్ళ ప్రార్థన ఉంటుంది. ఈరోజు తెలియక చేసే ప్రార్థనలన్నీ కూడా యుక్తమైన ప్రార్థనలు కాదు. యుక్తమైన ప్రార్థన అంటే దేవుని ఆత్మ యొక్క మనసుతో చేసే ప్రార్థన. నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఆయన నిత్యము కోరుకున్నప్పుడు నువ్వు ఆయనను కోరుకున్నావా అంటే యెషయా మొదటి కుమారుడు నో, లేదు కోరుకోలేదు వాడు. కోరుకునేది వస్తే మరి రెండో వాడికి ప్రశ్న, ఏరా తైలం కొమ్ము నీ మీదికి రాలేదు, ఇశ్రాయేలు రాజు కాలేవు, రాజరికానికి వెళ్ళవు, ఆయనను కోరుకున్నావను కోరుకోలేదు. కడసారి వాడు వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకోలేదు. అందరికీ బలారాధన ఉంది, కానీ ఒక్కడే వాక్యంలో ఏంటంటే, నా దేవా దీన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటాడు. తనను కోరుకున్న దేవుణ్ణి తాను కోరుకున్నవాడని దావీదు. అందుకే దేవుడు స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, నా ఇష్టానుసారుడైన ఒక మనుషుని నేను కనుగొనాలన్నాడు. ఈరోజు ఒక ప్రశ్న, నిత్యము దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, మరి నువ్వు కదా, మరి నువ్వు ఈ ఆరాధనలో నేను దేవుణ్ణి కోరుకోవట్లేదంటే నువ్వు నిజమైన ఆరాధకుడివి కాదు. ఈ ఆరాధనలో నేను దేవుణ్ణి కోరుకుంటానంటే నువ్వు నిజమైన ఆరాధకుడివి. దేవుని కోరుకున్నవాడు దేవుని కోరిక నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవుని కోరికను నెరవేర్చేవాడుగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవదూతలలో ఒకడు వచ్చి ఏమన్నాడు, ఇటు రమ్ము, 9వ వచనం, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపుదనని చెప్పి, ఇక రా గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తెను చూపిస్తానంట. ఆ పెండ్లి కుమార్తె ఎట్లా ఉందండి? ఇంకా మీరు ఆ 27వ వచనం వరకు చదువుకోండి. ఆ పెండ్లి కుమార్తె ఎట్లుంది, ఆమె పునాదులు ఎట్లున్నాయి, ఆమె గుమ్మములు ఎట్లున్నాయి, అవునా? ఆమె ఎట్లా ఉందంట?
అలంకరింపబడినది అలాగా ఉందంట. పెళ్లి కుమార్తె అలంకరింపబడినట్లు ఉందంటండి. దేవుని స్తోత్రం కలుగాక. ఇంత అలంకారం ఎట్లా వచ్చిందండి ఈమెకి? ఈమె నిన్న పెళ్లికి సిద్ధపడింది. అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్ని నువ్వు చూస్తావు. యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుంది, అది యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి. అంటే అది జరగట్లేదు. ఎందుకనంటే ఈరోజు విశ్వాసులు ఏం ప్రార్థన చేస్తున్నారంటే తినడం గురించి, తాగడం గురించి, వీటి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకాన్ని కోరుకుంటున్నటువంటి వారిగా కనబడుతున్నారు. అదే నిజమైన విశ్వాసులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే భూమి మీద శిథిలమైపోయాడు ఈ యొక్క నివాసము, పాతగిలిపోయినా దీని మీద వస్త్రమును ధరించుకున్నాను అపేక్షిస్తున్నాను. పొందబోయే మహిమను కోరుకుంటున్నారు. వాళ్ళు సిద్ధపాటును కోరుకుంటున్నారు. వస్త్రములతో, దేవుడిచ్చే వస్త్రములతో అలంకరింపబడడం కోరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకు బాగాలేదు, వీళ్ళకు బాగాలేదు, జ్ఞాపకం చేసుకో, వాళ్ళని జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేటోళ్ళందరూ కూడా ఈ లోక సంబంధంగానే పొందుకొని ఇక్కడే ఉండిపోతారు. కానీ ఆత్మ యొక్క మనసుతో నేను దేవుణ్ణి కోరుకున్నాను అని రుజువు చేసే ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు, అయ్యా నన్ను సిద్ధపరచు, అయ్యా నీ మహిమలో నాకు స్థానం ఇయ్యి అని దేవుని రాక కోసం, బలము కోసం ప్రార్థన చేసేటువంటి వాళ్ళే నిజంగా దేవుని కోరుకున్నటువంటి వాళ్ళు. ఎంత అలంకరించబడిందమ్మా ఈ తల్లి, ఈ పెళ్లి కుమార్తె ఎంత అలంకరించబడింది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆమె అలంకారము ఇంతగా ఉన్నప్పుడు ఆమె ఎంత దేవునికి నచ్చిన మనసు ఉండాలి కదా, అవునా కాదా? ఇప్పుడు ఆమె మనసు పక్కన పెట్టేసి ఎస్తేరు ఆ హేగ యొక్క మనసును ఫాలో అయింది. అంటే ఆ మనసు ఆ యొక్క రాజు యొక్క మనసు కాబట్టి ఫాలో అయింది. కాబట్టి ఫలితంగా స్త్రీలందరికంటే అహష్వేరోషు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించను. ప్రైజ్ ది లార్డ్. ఆమెను తన రాణిగా చేసుకున్నాడని చెప్పి నీ వాక్యం చెప్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రార్థనలో నిత్య జీవన నిరీక్షణ కొరకైనటువంటి ఆ యొక్క వేదన ఎంతమందికి ఉందండి? నా దేవునితో నేను కలుసుకోవాలనేటువంటి వేదన ఎంతమందికి ఉంది? ఆ బంధం కోసం ఎంతమంది మనసు తప్పిస్తుంది అని చెప్పని ఈరోజు దేవుని ఆత్మ అడుగుతున్నాడు. ఆ బంధం కోసం ఎంతమంది తప్పిస్తున్నారు? ఆ బంధం కోసం తప్పిస్తున్నాడు కాబట్టే ప్రియులారా ఒక్క బలి ద్వారా దావీదు దేవుడు స్వీకరించాడు. ఒక బలి ద్వారా దావీదు దేవుడు స్వీకరించాడు. ఈ యెషయా గ్రంథంలో మనం చూస్తే 62వ అధ్యాయం 4వ వచనం చూడండి. విడువబడిన దానమని ఇక మీదట నీవు అనబడవు, విడువబడిన దానమని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు, పాడైనదని ఇకను నీ దేశంలో గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకు, హెప్సిబా అని నీకు, అంటే ఆ హెప్సిబా అనే కాడ ఒక సంఖ్య వేసి కిందేమన్నాడు, ఇష్టురాలు అని నీకు పేరు పెడతానని చెప్పన్నాడు. బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడ్డాయి. బ్యూలా అంటే ఏంటిదండి? పతివ్రత అని చెప్పారు. హల్లెలూయా. ఆ మాటలో ఎంత నమ్మకత్వం ఉందో చూడండి. పతివ్రత అంటే నమ్మకం కలిగినటువంటి స్త్రీనే కదా. ఎంత విశ్వాసం చూడొచ్చు, ఎంత విశ్వాసం చూడొచ్చు. హల్లెలూయా. ఎందుకు ఇంత విశ్వాసం ఉంది? ఎందుకు ఇంత విశ్వాసం ఉంది ఈమెలో? కారణం ఏంది? అంతగా ఆయననే కోరుకుంది. పిల్లారా, ఈరోజు దేవుని యొక్క బలిపీఠం దగ్గర దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, నిజంగా నీవు కోరుకుంటున్నావు దేవుణ్ణి? నేను నిత్యము కోరుకునే దేవుణ్ణి నువ్వు ఎంతవరకు కోరుకుంటున్నావు? నువ్వు ఎంతవరకు కోరుకుంటున్నావు? ప్రశ్న వేసుకోవాలి. ఆ బలిపీఠం దగ్గర అందరూ ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మనసు వేరే దాని మీద ఉంది, వేరే వాటి మీద పెట్టుకున్నారు. వాళ్ళ కోసం ఒక బలి పశువు, ఒక పెయ్య వధించబడుతుందే కానీ వాళ్ళు అర్పించుకోలేరు. దాంతో పాటు వాళ్ళు వేటుకో అర్పించుకున్నారు, కానీ
అర్పించబడిన పేరుతో పాటు దావీదు అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. కనుకనే దేవుడు దావీదుని యాక్సెప్ట్ చేశాడు. అతని ఎదుట తెరిచిన తలుపులు ఎవ్వడూ ముయ్యలేకపోయాడు. ఈరోజు ఒక ప్రశ్న, నిత్యము దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మరి నువ్వు ఈ ఆరాధనలో నేను దేవుడిని కోరుకోవట్లేదంటే నువ్వు నిజమైన ఆరాధకుడివి కాదు. ఈ ఆరాధనలో నేను దేవుణ్ణి కోరుకుంటానంటే నువ్వు నిజమైన ఆరాధకుడివి. నువ్వు నిజమైన ఆరాధకుడు.